కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 4వ వచనంలో, లేఖనముల ప్రకారము క్రీస్తు 3వ దినమున లేపబడెను. లేఖనముల ప్రకారము క్రీస్తు 3వ దినమున లేపబడెను. రెండవది లూకా సువార్త 24వ అధ్యాయం 5వ వచనం. లూకా 24:5 వచనములో, సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెదుగుతున్నారు? సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెదుగుతున్నారు? మూడవ మాట, అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక. అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాలు. క్రొత్త నిబంధనలో పేజీ నంబర్ 180. అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాలు. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలుగవలనని ఆయన మరణ విషయంలో సమానానుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలువాడునొకటి ఎటిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఈ మాట మధ్యలో ఉన్న మాట గమనించండి. ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము. ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము. దేవుడు చదివిన ఈ వాక్య భాగము దీవించి ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడి ఆయన బలలో యోగ్యమైన రీతిగా పాలు పొందినట్లు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రాలు. ఇంతవరకు ఆరాధనలో సహాయపడినారు. ఇంకా కొన్ని నిమిషాల్లో నీ బలలో పాలు పంచుండగా నీ వాక్యం ద్వారా హెచ్చరించబడి వాక్య వెలుగులో మా జీవితాలను పరీక్షించుకొని నీ బలలో యోగ్యంగా పాలు పొందినట్లు సహాయం చేయి. మరొకసారి ప్రభువా, తెరుబడిన ఆకాశం దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాకని సెలవిచ్చారు. వినే చెవులను గ్రహించుకునే మనస్సును ప్రతి ఒక్కరికి దయచేసి మీరే మహిమ పొందవలసిందిగా ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున మిమ్మల్ని స్తుతిస్తూ అతి వినంత వేడుకొంచున్నాము తండ్రి. ఈ దినాన లోకములో ఈస్టర్ జరుపుకుంటున్నారు. అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున సజీవుడిగా లేచిన దినాన్ని ఆచారముగా అలవాటుగా వారు జరుపుకునేవారు కూర్చున్నారు. అయితే దేవుని ప్రజలమైన మనము దేవుని సన్నిధిలో ప్రతి ఆదివారం మనకు ఈస్టరే. ప్రతి ఆదివారం ప్రభువును ఆరాధించేవారం ఉంటున్నాం. అలాగున దేవుని ప్రజలకు ఎంతో ఆధిక్యత ఇవ్వబడిందిగా ఉంటాం. అయితే ఈరోజు మరి లోకమంతా ఆచరిస్తున్న సందర్భంలో దేవుని ప్రజలమైన మనము నిజమైన ఈస్టర్ అనేది మన జీవితాల్లో కలిగిన వారం ఉండాలి. ఏంటి నిజమైన ఈస్టర్, లేకపోతే ప్రభు తిరిగి లేచిన దినం యొక్క ప్రాముఖ్యత ఏంటి అనంటే పౌలు తన అనుభవంలో వ్రాశాడు. ఏంటి ఆ మాట? ఆయనను ఆయన పునరుద్ధాన బలం. యేసుప్రభు వారి యొక్క పునరుద్ధానము చాలా శక్తివంతమైనది. యేసుప్రభు వారి యొక్క పునరుద్ధానం, ఆయన సమాధిలో నుండి తిరుగులేచుట, దానికి సాటి అయింది ఈ లోకంలో. ఆ శక్తికి సాటి అయిన శక్తి ఈ లోకంలో ఏది కూడా లేదు. మరి ఒక ఆయన రాశాడు. ఏం రాశాడంటే, లోకంలో శక్తివంతమైంది ఆటం బాంబు. ఆ ఆటం బాంబు కంటే కూడా యేసుప్రభు వారి యొక్క పునరుద్ధానము చాలా శక్తి కలిగింది. ఈరోజు దేవుని ప్రజలమైన మనం ఆయన బలలో యోగ్యంగా పాలు పొందాలంటే ఆయన పునరుద్ధాన బలమును మనం సంపూర్ణంగా ఎరిగిన వారం ఉండాలి. ఆ పునరుద్ధాన బలమును ఎరిగినప్పుడే మనలో యోగ్యత ఉంటుంది. ప్రభు 2వ రాకడ కొరకై మనం సిద్ధపడి ఎత్తబడే వారంగా ఉంటాం. అందువలన ఆయన పునరుద్ధాన బలమును ఎరుగుట. ఇంకో సంగతి, ఆ పునరుద్ధాన బలమును ఎరిగినప్పుడు
మన జీవితాల్లో అనేకమైన కార్యములు, బలమైన కార్యములు, అనేకమైన మేలులు మన జీవితంలో పొందేవారు ఉంటాం. అందువలన ఈ ఉదయకాలం యేసు ప్రభువారి యొక్క పునరుద్ధాన బలం అంటే ఆయన పునరుద్ధానం అయినప్పుడు ఏ ఏ కార్యములు జరిగినవి, ఎవరి జీవితాలు మార్చబడినవి, ఏ పరిస్థితులు చక్కపరచబడినవి అనే విషయాన్ని 7 వాక్యముల ద్వారా మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసు ప్రభువారి యొక్క పునరుద్ధాన బలము, ఎలాంటి కార్యములు యేసు ప్రభువారు తిరిగి లేచినప్పుడు జరిగినవో ఈనాడు మన జీవితాల్లో కూడా ఆ కార్యములు మనకు జరిగేవిగా ఉంటున్నాయి. 7 విషయాలు బైబిల్లో మనము జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, మొదటిదిగా మత్తయి సువార్త 28వ అధ్యాయం. మత్తయి సువార్త 28వ అధ్యాయం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 9-10 వచనాలు. 9-10 వచనాలు. యేసు ప్రభువారు పునరుద్ధానుడైన తర్వాత జరిగిన సందర్భం. 9-10 వచనాలు. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకుని ఆయనకు మ్రొక్కగా, యేసు భయపడకుడి, యేసు భయపడకుడి. యేసు ప్రభువారు పునరుద్ధానుడైన తర్వాత, అంటే పునరుద్ధానుడు కాకముందు, అంటే ఆ సంగతి కొంతమంది స్త్రీలు తెలియక సమాధి వద్దకు వెళ్ళారు. స్త్రీలు సమాధి వద్దకు వెళ్ళారు. వెళితే ప్రభు సమాధిలో లేడు, ఆయన లేచి ఉన్నాడు. సరే, మీకంటే ముందుగా గలలేకో ఆయన వెళ్తున్నాడని దూతలు తెలియజేశారు. అందువల్ల ఆ స్త్రీలు తిరిగి వస్తున్నారు. వస్తున్న సందర్భంలో యేసు ప్రభువారు వారికి ప్రత్యక్షమై, 9వ చూడండి, 9వ వచనం. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. వారు ఆయన ఎదుకు వచ్చి ఆయన పాదములు పట్టుకుని ఆయనకు మ్రొక్కగా. యేసు ప్రభువారు ఒక మాట చెప్పారు. ఏంటన్నమాట? భయపడకుడి, భయపడకుడి. చూడండి, యేసు ప్రభువారి యొక్క పునరుద్ధానం అది ఎంత బలం కలిగిందంటే, చివరికి కొంతమంది స్త్రీలు భయపడుతున్నారు. వారిలో ఉన్న భయాన్ని తొలగించిందిగా ఉంటుంది. అందుకని పౌలు ఊరికినే వ్రాయలా. ఏమని రాశాడు? ఆయనను, ఆయన పునరుద్ధాన బలమును ఎరుగుట. ఇది చాలా అవసరమైన అనుభవంగా ఉంటుంది. మన జీవితాల్లో ప్రభు యొక్క పునరుద్ధాన బలం ఎరిగితే మనలో ఉన్న భయాలన్నీ కూడా తీసివేయబడేవిగా ఉంటాయి. ఏ భయముల చేత మనం ఆవరించబడి ఉన్నాం. నిజమే, ఈ దినాల్లో భయం లేని వారు అంటూ ఎవరూ లేరు. ఏదో ఒక భయం ఉన్నది. అందరికీ ఒక భయం ఉంది, ప్రాణ భయం. కనుక చచ్చిపోతామేమో అన్న భయం ప్రతి ఒక్కరిలో ఏర్పడింది. మరి ముఖ్యంగా కరోనా వైరస్ వచ్చిన దినాల్లో ప్రతి ఒక్కరూ భయపడిపోయినారు. ఈ కరోనా వస్తే ఖచ్చితంగా ఊపిరాడకుండా చనిపోతాము అనే పరిస్థితి అర్థం చేసుకుని భయపడిపోయిన వారు ఉంటున్నారు. అనేక భయాలు ఉన్నాయి. ఆ తర్వాత పిల్లల భయం ఉన్నది, రోగ భయం ఉన్నది, ఇంకా అనేకమైన మరి లోకంలో ఉన్న పరిస్థితుల భయం ఉన్నది. ఎన్నో భయాలు ఉన్నాయి. ఈ భయాలన్నిటిలో నుంచి ఆయన విడిపించేవాడు, ఆ భయాలను తొలగించేవాడు. ఎప్పుడు? ఆయన పునరుద్ధాన బలమును. ఆ స్త్రీలతో ప్రభు చెప్పాడు, మీరు భయపడకుడి. సహోదరుడా, సహోదరి, ఏ భయమున్నా, ఎలాంటి భయాలున్నా మన జీవితాల్లో ఆయన ధైర్యం ఇచ్చేవాడు, ఆ భయాలను తొలగించేవాడు. ఎప్పుడైతే ఆ భయాలు తొలగిపోతావో అప్పుడు మన జీవితాలు, అంతేకాదు ఆ భయాలు తొలగిపోవటానికి ఒక పాట పాడాలి. ఏం పాట? మేము భయపడము, ఇక మేము భయపడము, ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు, ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు, మేము భయపడము, ఇక మేము భయపడ. కనుక మేము భయపడము అనే అనుభవంలో ఆ స్త్రీలు ఆయన పాదములు పట్టుకుని ఆయనకు మ్రొక్కగా. ప్రియులారా, ఇంకొక విషయం, ఈరోజు ఈస్టర్ సండే అని చెప్పి లోకం ఆచరిస్తుండగా, ఒకవేళ క్రొత్తవారుగా ఎవరైనా
ఈ దినాన మందిరానికి వస్తే నీ జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున సజీవుడిగా లేచాడు. ఎందుకు ఆయన చనిపోయినాడు? మన పాపముల కొరకై, మన పాపముల నిమిత్తం ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున ఆయన సజీవుడిగా లేచాడు. ఇంకా నీ జీవితంలో ప్రభువును రక్షకునిగా అంగీకరించకపోతే, పాపుల రక్షకుడైన నీ పాపాలు క్షమించాలని, నిన్ను రక్షించాలని ఆయన కోరుచుండగా తీర్మానం చేసుకో. ఈ దినమైన ప్రభువుని రక్షకునిగా అంగీకరించు. ఆయన్ని హృదయంలో చేర్చుకుని ఆయన కుమారులుగా కుమార్తెలుగా చేయబడాలని ప్రభువుని ప్రేమించి ఈ హెచ్చరిక చేస్తున్నాడు. అలాంటి వారు ఎవరైనా ఉంటే ఈ దినమే క్రొత్తగా వస్తే, ప్రభువు నీ రక్షకుడు, నిన్ను ప్రేమిస్తున్నాడు. అంతేకాదు, నువ్వు నశించి నరకానికి వెళ్ళేది ఏమాత్రం ఇష్టం లేక నిన్ను ప్రేమించి, నా కుమారుడా, నా కుమారి, నీ హృదయం నాకేమని అడుగుచుండగా నీ చెడిపోయిన హృదయాన్ని ప్రభుకిస్తే ఆ హృదయంలో ఆయన ప్రవేశించి ఆయన నీ రక్షకుడిగా నీ జీవితంలో కలిగి ఉంటావు. అదే ధన్యత. బైబిల్ ఒక మాట ఉంది, 144వ కీర్తన 15వ వచనం, 144:15, ఇట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు. ఆ ధనికరమైన జీవితం నీ అనుభవంలో కలిగి ఉంటే నువ్వెంతో ఆస్వాదించబడతావు. అది నీకెంతో క్షేమం. పెద్దవారు, యవనస్తులు ఎవరైనా సరే తీర్మానం చేసుకోవాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. ఆయన పునరుద్ధాన బలం ఆ రోజు స్త్రీలకున్న భయాన్ని తొలగించబడిందిగా ఉంటుంది. భయపడకుడి, ఆ భయాలను ప్రభు తొలగించిన వాడుకుంటున్నాడు. ఇది మొదటి అనుభవం. రెండవదిగా చూడండి, మార్క్సు వార్త 16వ అధ్యాయం 4వ వచనం. ఆయన పునరుద్ధాన బలం ఎలాంటి కార్యం జరిగిస్తుందో బైబిల్లో మనం జ్ఞాపకం చేసుకుందాం. మార్క్సు వార్త 16వ అధ్యాయం 4వ వచనం. స్త్రీలు అనగా మగ్దలేని మరియా, యాకోబు తల్లి అయిన మరియా, సలోమేయు వచ్చి ఆయనకు పుయ్యవలని సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారమున పెందలక్కడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా. తర్వాత వారికి ఉన్న ఒక పెద్ద సమస్య. ఏంటి ఆ సమస్య? ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు వారు వచ్చి కనులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండుట చూచిరి. ఆ రాయి ఎంతో ఎంతో పెద్ద రాయి. చివరికి వాళ్ళకు పెద్ద సమస్య ఉంది. సమాధి దగ్గరకు వస్తున్నారు. ఎందుకు వస్తున్నారంటే, మగ్దలేని మరియా, వేరొక మరియా, సలోమి, వాళ్ళు ఎందుకు వస్తున్నారంటే యేసు ప్రభు వారికి సుగంధ ద్రవ్యములు పూయటానికి. తీరా వాళ్ళకి ఒక పెద్ద అనుమానం ఉన్నది, ఆ రాయి ఎవరు పొర్లిస్తారు? వారు వచ్చి చూడగా ఆ రాయి పొర్లించబడింది. ఆ రాయి ఎంతో పెద్దది. ఈ దినాల్లో మనం కూడా ఇలాంటి పెద్ద రాయి అనే అనుభవంలో ఉంటున్నాం. అది మన జీవితానికి అడ్డుగా ఉంటుంది. ఏంటా రాయి? నీకున్న సమస్యలు, నీకున్న శ్రమలు, నీకున్న కష్టాలు, నీకున్న బాధలు, నీకున్న అప్పులు, నీకున్న అనేకమైన పేదరికంతో కూడిన పరిస్థితులు, ఇవన్నీ నీ జీవితంలో పెద్ద రాయిగా ఉంది. అయితే ఎప్పుడు పోతుంది ఆ పెద్ద రాయి? యేసు ప్రభువారి యొక్క పునరుద్ధాన బలమును ఏం చేయాలి? మనం ఎరగాలి. ఆయన పునరుద్ధాన బలమును ఎరిగితే నీ జీవితంలో ఆ రాయి, అది ఎంత పెద్ద రాయి అయినా, ఎంత పెద్ద సమస్య అయినా, ఎంత పెద్ద తీరినటువంటి అనేకమైన ఇబ్బందికరమైన పరిస్థితి అయినా అది తొలగించబడేదిగా ఉంటుంది. రాయి గురించి దిగులు పడుతున్నామేమో, నీకున్న సమస్యల గురించి, నీకున్న ఇబ్బందుల గురించి ఇబ్బంది పడుతున్నామేమో, లేకపోతే ఆలోచిస్తున్నామేమో, ఎవరు తీసివేస్తారు అని చెప్పి అనుకుంటున్నామేమో. దేవుడే, మన ప్రభువే ఆయన పునరుద్ధాన బలముని ఎరిగితే ఆ రాయి నీ జీవితంలో నుంచి ఆయన తీసివేయగలడు. ఎలాంటి సమస్య అయినా, ఎలాంటి రోగమైనా సరే, కుదరనటువంటి రోగమైనా, ఎవరికి చెప్పుకోలేని స్థితిలో ఉండి అలాంటి సతమతం అవుతున్న పరిస్థితి అయినా ఆయన తీసివేయగలడు. ఆ సమస్యలన్నిటికీ తగిన పరిష్కారాన్ని ఆయన కలుగు చేసేవాడు ఉంటాడు. అదే ఆయన పునరుద్ధాన బలంలో ఉన్న అద్భుతమైన అనుభవం. ఇది రెండవ అనుభవంగా ఉంటాను. మూడవదిగా
లూకా సువార్త 24వ అధ్యాయం 30-31 వచనాలు. లూకా సువార్త 24వ అధ్యాయం 30-31 వచనాలు. ఎమ్మాయి గ్రామానికి వెళుచున్న ఇద్దరు శిష్యులతో ప్రభువు వారితో కూడా నడిచి వెళుతున్నాడు. ఎమ్మాయి గ్రామానికి వెళుచున్న ఇద్దరు శిష్యులతో ప్రభు పునరుద్ధారణ అయిన తర్వాత నడిచి వెళుతున్నాడు. చూడండి, వెళుతున్నప్పుడు 30-31 వచనాలు. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకుని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను అంతటా ఆయన వారికి అదృశ్యుడాయనో. వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. ఇది 3వ అనుభవం. ఆయనను, ఆయన పునరుద్ధాన బలమును ఎరిగినట్లయితే కన్నులు తెరవబడేవిగా ఉంటాయి. అనేక పర్యాయములు కన్నులు మూయబడేవిగా ఉంటాయి. వారు శిష్యులే, ప్రభుతో కూడా నడుస్తున్నారు, కానీ మూయబడిన కన్నులతో వారు నడుస్తూ ఉన్నారు. ఆత్మీయ మనోనేత్రములు వారికి మూయబడినవిగా ఉంటున్నవి. అందుకనే కీర్తనాకారుడు ఒక ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడంటే 119వ కీర్తన 18వ వచనంలో ప్రార్థన చేశాడు. నీ ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువు, నా కన్నులు తెరువుమో. ధర్మశాస్త్రంలో ఉన్న ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు. ఈ దినాల్లో మూయబడి వాక్యము అర్థం కాని పరిస్థితి, అనేకులు గ్రహించుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నారు. మనోనేత్రములు మూయబడినవిగా ఉంటున్నవి, తెరవబడిన అనుభవం లేని వారు ఉంటున్నారు. అందువల్లనే ప్రభు పునరుద్ధార బలమును ఎరగాలని పౌలు రాస్తున్నాడు. అలాగను ఎరిగితే కన్నులు తెరవబడి ఆయన ఏం చేయగలం, మనం గుర్తుపట్టగలం. నీ జీవితంలో, అనుదిన జీవితంలో ప్రభువును గుర్తుపట్టే అనుభవం కలిగి ఉంటున్నావా? టీవీలో ఎక్కడ ఏది ఉందో గుర్తుపట్టగలం. ఎక్కడ ఏదైనా సరే దాన్ని చక్కగా అది చూసి మంచిగా జ్ఞాపకంలో ఉంచుకుంటాం. ఇదే పని ఎక్కడైనా ఇల్లు దర్శించాలంటే అనుమానం వస్తుంది. పుట్టుకుని ఆ ఇంటికి పోతే వారు మంచి మూమెంట్లో ఉన్నారు. ఏది, ఆ సీరియల్ చూసేటప్పుడు ఆ క్లైమాక్స్లో ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో పోతే ఎన్ని తిట్లు తిట్టుకుంటారో మనసులో. అందుకనే కొంచెం ఆలోచనిస్తుంటాం. ఇవన్నీ బాగా అవి గుర్తు పెడతాం. వాటికి బాగా కన్నులు బాగా తెరుచుకుని చూచేవారు ఉంటాం. అయితే మనోనేత్రాలు మూయబడిన పరిస్థితి ఈ దినాల్లో కలిగిన వారు ఉంటాం. ప్రియులారా, ఒకసారి ఆలోచించు. పునరుద్ధాన బలము, నీ కళ్ళు తెరబడిన మనిషి అనుభవం నువ్వు కలిగి ఉంటున్నావా? ప్రభువును గుర్తుపట్టే అనుభవం కలిగి ఉంటున్నావా? ఎల్లప్పుడూ ఆయన్ని ఎరిగిన అనుభవం మనం కలిగిన వారంగా ఉండాలి. ఇది మన జీవితానికి ఎంతైనా అవసరం. మొదట పునరుద్ధాన బలం వల్ల, ఆయన పునరుద్ధానం అయిన తర్వాత ఏం తీసివేయబడింది? స్త్రీలకు భయం. రెండవది, పునరుద్ధాన బలం యొక్క అనుభవంలో ఎలాంటి పరిస్థితి ఏర్పడింది? ఆ గొప్ప పెద్ద రాయి తొలగించబడిందిగా ఉంటుంది. మూడవది, పునరుద్ధాన బలం యొక్క అనుభవంలో ఏం కలిగి ఉంటుంది? ఏమై తెరవబడినాయి? కన్నులు తెరవబడిన అనుభవం మరి మా శిష్యులు కలిగిన వారు ఉంటున్నారు. నాలుగవదిగా చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయం. యోహాను సువార్త 20వ అధ్యాయం 15-16 వచనాలు. యోహాను సువార్త 20వ అధ్యాయం 15-16 వచనాలు. యేసు, అమ్మా ఎందుకు ఏడ్చున్నావు? ఎవరిని వెతుకుతున్నావు అని ఆమెను అడుగుగా ఆమె ఆయన తోటమాలు అనుకుని, అయ్యా నీవు ఆయనను మోసుకుని పోయిన ఆయన్ను ఎక్కడ ఉంచుతావో నాతో చెప్పుము, నేను ఆయన్ను ఎత్తుకొని పోదునని చెప్పాను. 16వ వచనం. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బూని అని పిలిచెను. ఆ మాటకు బోధకుడని అర్థం. మరియా యేసు ప్రభు వారి యొక్క పునరుద్ధాన బలమును ఎరిగిన స్త్రీగా ఉంటుంది. మరియా అని ప్రభు పిలిచాడు. వెంటనే ఆమె ఏమని పిలుస్తుంది? రబ్బోని. యేసు ప్రభు వారి యొక్క పునరుద్ధానం. ఒక స్త్రీ కన్నీరు కారుస్తుంటే ఆ కన్నీటిని ఆయన తుడిచిన వాడుకుంటున్నాడు. ఆ కన్నీరు తొలగించాడు.
ఇప్పుడు సంతోషించే అనుభవంలోనికి ఆమె తీసుకురాబడిందిగా ఉంటుంది. మగ్దలేని మరియా. యేసు ప్రభువారి యొక్క పునరుద్ధానం. ఎవరైనా సరే కన్నీరు కారుస్తుంటే, ఈ దినాన్ని నువ్వు ఏడుస్తున్నావు, ఏ పరిస్థితిని బట్టి ఏడుస్తున్నావు? నీకున్న అనారోగ్యతను బట్టి ఏడుస్తున్నావేమో, నీకున్న ఇంట్లో ఉన్న సమస్యలను బట్టి ఏడుస్తున్నావేమో, లేకపోతే పిల్లలు నిన్ను ఏడిపిస్తున్నారేమో, ఉద్యోగం చేసే స్థలాల్లో అధికారుల వల్ల నువ్వు ఏడుస్తున్నావేమో, పనిచేసే స్థలాల్లో పొలాల్లో కానీ ఎక్కడైనా మరి ఇతరుల వల్ల కన్నీరు కారుస్తున్నావేమో, ఏ పరిస్థితిని బట్టి నువ్వు ఏడుస్తున్నావు. అయితే ఆయన పునరుద్ధాన బలముని ఎరిగితే నీ కన్నీరు అంతా కూడా ఏమైపోతుంది? ఆయన తుడిచివేసేవాడుకుంటున్నాడు. ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివే. ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేసే అనుభవం కలిగేదిగా ఉంటుంది. కనుక ఒక పాట ఉంది, కన్నీరు తుడుచు నా ప్రియ ప్రభు, కన్నీరు తుడుచు నా ప్రియ ప్రభు అని ఒక పాట భక్తుడు రాసిన వాడుకుంటున్నాడు. ప్రభువే కన్నీరు తుడిచేవాడు. బైబిల్లో ఎంతమంది ఏడ్చారు, ఎంతోమంది ఏడ్చారు. కన్నీరు కారిస్తే వారి కన్నీటిని ఆయన తుడిచివేశాడు. అలాగ మరియా యొక్క కన్నీరు యేసు ప్రభువారు పునరుద్ధారణ అయిన తర్వాత ఆ కన్నీటిని తుడిచేసిన అనుభవం కలిగిన స్త్రీగా ఉంటాను. ఇది 4వ అనుభవం. 5వదిగా చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయం 19-20 వచనాలు. 19-20 వచనాలు. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి, మీకు సమాధానము కలుగునుగా కానీ వారితో చెప్పిన. ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్కన చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. ప్రభువును చూచి సంతోషించిరి. శిష్యులకు, యూదులకు భయపడి శిష్యులు ఒక గదిలో తలుపులు వేసుకుని లోపలున్నారు. వారి మధ్యలో యేసు ప్రభువారు ప్రత్యక్షమై మీకు సమాధానం కలుగునుగాక అని చెప్పి వారితో సెలవిచ్చి తన చేతులు ఆయన చూపిస్తే వారు వాటిని చూసి ఏం చేశారు? వాళ్ళు సంతోషించరి. అప్పుడు ప్రభు ఏమన్నాడు చూడండి, 21వ వచనం, మరలా మీకు సమాధానం కలుగునుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మను పంపుచున్నానని వారితో చెప్పాను. యేసు ప్రభువారు పునరుద్ధారణైన తర్వాత శిష్యులు దాగి యూదులకు భయపడి ఒక ఇంటిలో ఉంటే మరలా ప్రభు వారి మీద పరిశుద్ధాత్మ ఊది వారిని పంపిన వాడుకుంటున్నాడు. అప్పుడు వారు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించే ఆ ఆధిక్యత వారు కలిగిన వారుకుంటున్నారు. సమాధాన సువార్త, మీకు సమాధానం, ఆ సమాధాన సువార్తను ఇతరులకు ప్రకటించే ధన్యత వారు కలిగిన వారుకుంటున్నారు. అంతేకాదు వారికి ఏం కలిగిందంట? సంతోషము, సంతోషము, సమాధానము వారి జీవితాల్లో కలిగి వారు ప్రభు చేత పంపబడిన వారుకుంటున్నారు. ఇది 5వ అనుభవంగా ఉంటాను. 6వదిగా చూడండి, యేసు ప్రభు వారి యొక్క పునరుద్ధానం, ఆయన పునరుద్ధాన బలం ఏ కార్యం జరిగిందో చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 27వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయం 27వ వచనం, 102 క్రొత్త నిబంధనలో. తరువాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడమో, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసవై ఉండమనెనో. వెంటనే తోమ ఏమన్నాడు? నా ప్రభువా నా దేవా, నా ప్రభువా నా దేవా. చివరికి యేసు ప్రభువారి యొక్క పునరుద్ధానం, ఆయన పునరుద్ధాన బలం. ఒక వ్యక్తి తోమ అవిశ్వాసిగా ఉన్నాడు. అవిశ్వాసాన్ని తీసివేసి విశ్వాస యొక్క అనుభవంలోనికి తోమాను ప్రభు తీసుకొచ్చాడు. కనుక 6వదిగా ప్రభు యొక్క పునరుద్ధాన బలం ఏ కార్యం జరిగించానో, తోమలో ఉన్న అవిశ్వాసాన్ని తీసివేసి ఏం కలుగు చేసినో? విశ్వాసం. ఈరోజు మనం కూడా అనేక పర్యాయములు అవిశ్వాసంలో ఉంటాం. అలాంటి అవిశ్వాసంలో నుండి ఆయన మనకు విశ్వాసాన్ని కలుగు చేసేవాడుకుంటాడు. అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉన్న, తనలో ఉన్న అవిశ్వాసాన్ని తొలగించాడు. తోమా వలె అనుమానం కలిగిన వారు అనేకులు ఉంటారు. అలాంటి వారి యొక్క అవిశ్వాసాన్ని ఆయన
పునరుద్ధాన బలమును ఎరుగుడు ద్వారా తొలగించబడేదిగా ఉంటుంది. ఇది 6వది. 7వదిగా యోహాను సువార్త 21వ అధ్యాయం. యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనం. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా అని అడుగుగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను. అలాగే 16, 17 వచనాలు చదివితే, నా గొర్రెలను కాయ్. ప్రభు పేతురు యొక్క జీవితాన్ని సరిచేసినాడు. ఒడిదుడుకులు, అనేకమైన ఒడిదుడుకులు ఉన్నాయి పేతురులో. ప్రభు పునరుద్ధానం కాకముందు ఆయనతో పాటు తిరిగినప్పుడు పేతురు అనేక బలహీనతలు ఉన్నాయి. చివరికి యేసు ప్రభు వారు పునరుద్ధానం అయిన తర్వాత పేతురులో ఉన్న బలహీనతలు, ఒడిదుడుకులన్నీ ఆయన తొలగించిన వాడుకుంటున్నాడు. అదే ఆయన పునరుద్ధాన బలంలో ఉన్న గొప్ప అనుభవంగా ఉంటుంది. ఆయన పునరుద్ధాన బలమునో. కొంతమంది స్త్రీలు భయపడితే ప్రభు ఆ భయాలను తొలగించాడు. రెండవదిగా మరి స్త్రీలు సమాధి దగ్గరికి వెళుతున్నారు. అయితే ఆ సమాధి మీద ఏమున్నది? పెద్ద రాయి. అయితే ఏమైపోయింది? ఆ రాయి తొలగించబడిందిగా ఉంటుంది. కనుక ఆయన పునరుద్ధాన బలం ఎరిగితే నీకు ఎలాంటి గడ్డు సమస్యలు, జటిలమైన సమస్యలు ఉన్నా అవన్నీ కూడా తొలగించబడేవిగా ఉంటవి. ఆయన బలాన్ని ఎరుగు, పునరుద్ధాన బలాన్ని. మూడవదిగా శిష్యులు ఎమ్మాయి గ్రామానికి వెళ్తుంటే వారి కన్నులు ఏమైనాయి? తెరవబడినాయి. వారు ప్రభువును గుర్తుపెట్టిన అనుభవం వారు కలిగి ఉన్నారు. నాలుగవదిగా మరియా మగ్దలేని మరి ఏం చేస్తుంది? కన్నీరు. ప్రభు ఆయన పునరుద్ధాన బలం వలన ఆమె కన్నీరు తుడిచాడు. తర్వాత శిష్యులు యూదులకు భయపడి గదిలో ఉంటే వారు ప్రభు సమాధానం కలుగునగా కానీ చెప్పి వారికి సంతోషమో కలుగు చేసి మళ్ళా వారిని సువార్తకు పంపించిన వాడుకుంటున్నాడు. ఆరవదిగా తోమా యొక్క అవిశ్వాసాన్ని తీసివేసి విశ్వాసాన్ని కలుగు చేశాడు. ఆ తర్వాత ఏడవదిగా పేతురు యొక్క బలహీనతలు, ఒడిదుడుకులన్నీ కూడా ఆయన తొలగించిన వాడుకుంటున్నాడు. ఈరోజు ఏ పరిస్థితి నువ్వు కలిగి ఉన్నా, ఏ ఒడిదుడుకులున్నా, ఏ అవిశ్వాసం ఉన్నా, ఏ కన్నీరు కారుస్తున్నా, ఏ భయం చేత ఆవరించబడి ఉన్నా వాటన్నీ తీసివేయబడాలంటే ఏం చేయాలి? మనము ఆయన పునరుద్ధాన బలమును అనుదిన జీవితంలో ఎరుగుడు ద్వారా నీ జీవితానికి, నీ కుటుంబానికి ఎంతో క్షేమాన్ని పొందేవారు ఉంటారు. అలాంటి అనుభవంలో ఆయన పునరుద్ధాన బలమును ఎరుగుచు, ఆ పునరుద్ధానం బలం వలన కలిగే ప్రయోజనాలు మనం పొందుచు ఆ రీతిగా ముందుకు సాగిపోయే వారం ఉండాలి. ప్రభు రాకడ కొరకై సిద్ధపడాలి. ఈ సమయంలో ఆయన బలలో యోగ్యముగా పాలు పొందాలంటే ఆయన పునరుద్ధాన బలమును ఎరిగిన అనుభవం కలిగి ఉండు. ప్రభుని అడుగు, నా ప్రభువా, నీ పునరుద్ధాన బలమును ఎరుగునట్లు నాకు సహాయమో చేయమని అడిగి ఆ తర్వాత ఆయన బలలో పాల్పొంది